ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని పెళ్లినాడు ప్రమాణం చేశాను. ఆ వేదమంత్రాలకి అర్థమేంటో ఇప్పుడు చూపిస్తాను. ఆ శత్రువుకి నేనే సమాధానం చెప్తాను. నా అనుకునే వాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలిసేలా చేస్తాను. ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. సెక్యూరిటీ కూడా లేదు. మాతో చెప్పకుండా జైన్ వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఇది జరిగింది. వావ్, వాట్ ఏ స్టోరీ ఆంటీ, వాట్ ఏ స్టోరీ. మీరు చెప్తుంటే ఏదో ఒక నవల చదువుతున్నట్టు, సినిమా చూస్తున్నట్టు ఉంది. ఎవ్రీ లైఫ్ ఈజ్ ఎ స్టోరీ రానా. బట్ మీ స్టోరీలో ఉన్న ట్విస్ట్స్, ఎమోషన్స్ నేను ఎక్కడా వినలేదు, చూడలేదు. అందుకే మాదో వింత కథ, విధి మాతో ఆడుతున్న వింత నాటకం. నో అంటే ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ. ఇద్దరు డాటర్స్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంటిమెంట్. నిత్య బ్రతికుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నా. జై పాయింట్ ఆఫ్ వ్యూలో సస్పెన్స్. జైని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా మంగ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న లవ్. మంగను చంపైనా సరే జైని సొంతం చేసుకోవాలనుకుంటున్నా నిత్య పాయింట్ ఆఫ్ వ్యూలో క్రైమ్ థ్రిల్లర్. ఇవన్నీ పైనుంచి వాచ్ చేస్తున్నా గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రామా. ఈ స్టోరీలో చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని తీసుకొని సినిమా తీయాలనుకుంటున్నావా? నేను సినిమా తీయాలనుకోవట్లేదా అంటే మీ ప్రాబ్లంకో సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నాను. ఫ్రమ్ ది బిగినింగ్ ఈ గేమ్ మీరే స్టార్ట్ చేశారు, బట్ మధ్యలో వదిలేశారు. మీరు ఎక్కడైతే గేమ్ని ఆపేశారో నిత్య అక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది. ఎలాగైనా ఈ గేమ్ని ఫినిష్ చేయాలని అనుకుంటుంది. ఇదే కదా మీ ప్రాబ్లం? నేను చెప్పిందే నాకు చెప్తున్నావేంటి? సొల్యూషన్ చెప్పే ముందు ప్రాబ్లం ఏంటో చెప్పాలి కదా ఆంటీ. ఇంతకీ సొల్యూషన్ ఏంటంటే నిత్యకు పెళ్లి చేయడం. ఆ ప్రయత్నం కూడా జరిగింది. నిత్యకి పెళ్లి చేయాలని నేను మంగ ట్రై చేసి ఫెయిల్ అయ్యాం. ఐ థింక్ మీరు నిత్యకు ఆర్డినరీ అబ్బాయిని చూసుంటారు, బట్ నిత్య ఎక్స్ట్రాడినరీ. తనకు అలాంటి అబ్బాయే సెట్ అవుతాడు. క్లియర్గా చెప్పాలంటే నా అలాంటి అబ్బాయి. ఏమంటున్నావు రానా? ఎస్ ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే నిత్యను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిత్య గురించి ఇంత చెప్పాక కూడా నువ్వెలా నిత్యని? సారీ ఆంటీ, మీరు చెప్పకముందే నిత్య గురించి నాకు తెలుసు. నిత్య గురించి ఏం తెలుసు నీకు? దానికి ఒంటి నిండా పొగరుంది. నాకు కూడా పొగరుంది. అదొక అహంకారి. నేను కూడా అలాంటి వాడినే. అదో ఆరగెంట్. నేను అంతకు మించి. అలాంటి అమ్మాయిని ఎలా? నాకు అలాంటి అమ్మాయే కావాలి. ఇది తమాషా కాదు రానా. నేను సీరియస్గానే అంటున్నా ఆంటీ. నిత్య ఎంతకైనా తెగించే రకం. ఐ నో ఆంటీ, హౌ క్రూయల్ నిత్య. సొంత అక్కని చంపాలనుకుంటుంది. కన్న తల్లైన మిమ్మల్ని కూడా చంపడానికి ప్రయత్నించింది. తనొక క్రిమినల్ మైండెడ్. తనని హ్యాండిల్ చేయడం కష్టం, డేంజర్ కూడా. మరెందుకు నువ్వు రిస్క్ చేయాలనుకుంటున్నావు? రిస్క్ చేయడం నాకిష్టం కాబట్టి. నేను యాక్సెప్ట్ చేయను రానా. నీ లైఫ్ స్పాయిల్ కావడం నాకు ఇష్టం లేదు. నాపై నమ్మకంతో మీ డాడ్ నిన్ను ఇక్కడికి పంపించాడు. నా స్వార్థం కోసం నిన్ను బలిపెట్టలేను. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మా డాడ్ చెప్తే నేను ఇక్కడికి రాలేదు, నాకు నేనుగా వచ్చాను. నిజానికి నేను హైదరాబాద్కి వచ్చింది మా కంపెనీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి మా బిజినెస్లను ఎక్స్పాండ్ చేయడానికి. బట్ నిత్యని చూశాక నా గోల్ చేంజ్ అయింది. బిలీవ్ ఆర్ నాట్, నేను మీ ఇంటికి వచ్చింది కూడా నిత్య కోసమే. నేను ఎలాంటి అమ్మాయి కావాలని ఇన్నాళ్ళు వెయిట్ చేశానో నిత్య రూపంలో అలాంటి అమ్మాయి నాకు దొరికేసింది. అందుకే బిజినెస్ని పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ కోసం వచ్చాను. నిత్యని పెళ్లి చేసుకుంటాను. కానీ రానా, కాస్త ఆలోచించు. యూ డోంట్ వరీ అబౌట్ ఆఫ్ వ్యూ అంటే ఒక సముద్రం ఇంకో సముద్రంతోనే కలుస్తుంది. ఒక వజ్రాన్ని ఇంకో వజ్రమే కోయగలదు. నిత్యకు నాలాంటి వాడే కరెక్ట్. నేను తనని దారిలోకి తెచ్చుకుంటాను. ఆ నమ్మకం నీకుంటే
నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రానా. ఇది నా నమ్మకం కాదంటే నా నైజం. కష్టమైన పనిని సాధించడమే నా ఇజం. ప్రమాదాలతో తలపడ్డం నాకు ఇష్టం. నిత్యలో యాంగర్ ఉంది, ఆరోగెన్సీ ఉంది, ఫైర్ ఉంది, ఈగో ఉంది, క్రుయాలిటీ ఉంది. అవన్నీ నాలో కూడా ఉన్నాయి. తను శివంగా అయితే నేను సింహం. నీలో నాకు మరో జై కనిపిస్తున్నాడు రానా. నేను జైన్ కాదంటే తను ఆటగాడు, నేను వేటగాన్ని. సొంత అక్కను చంపి జైని పెళ్లాడాలనుకుంటోంది నిత్య. నిత్య బతుకుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు జై. నిత్య దృష్టిని జై నుంచి మళ్లించి నా వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నాను నేను. ఈ ట్రయాంగిల్ వారిని వాచ్ చేయండి. ఆల్ ది బెస్ట్ రానా. మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. వెళ్తే ప్రమాదం చేయి. తినని నేను మార్నింగ్ చూశాను. మోడర్న్గా ఉంది. నా మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. నిత్య ప్రాణాలతో లేదు, తను చనిపోయింది. అడగండి చారి గారు. మీరే అడగండి మేడం. ఏవండి, ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు మంగ. ఏదో ఉంది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నా దగ్గర ఏ సీక్రెట్స్ లేవు మంగ. మరి ఇందాక నా శత్రువు ఎవరో మీకు తెలిసిపోయింది అన్నారు. ఎవరా శత్రువు? తనెవరో నీకు తెలుసు. నాకు తెలుసా? అవును, తను నీకు బాగా పరిచయం. తను నీలాగే ఉంటుంది. తనలాగా నువ్వు నటించావు. తన స్థానంలోకి నువ్వు వచ్చావు. తను అనుకున్నది నువ్వు సొంతం చేసుకున్నావు. ఆ కోపంతోనే తను నీపై అటాక్ చేస్తుంది. నిన్ను చంపాలని చూస్తుంది. మీరు చెప్తుంది నిత్య గురించా? ఎస్, నిత్య నీ శత్రువు అని నేను అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? చనిపోయిన నిత్య నన్నెలా చంపుతుంది? చెప్పండి చారి గారు. అవును సార్, నిత్య గారు చనిపోయారు. నైట్ డ్రింక్ చేసి ఒక మాట, మార్నింగ్ ఒక మాట చెప్పక చారి. నేనేం పిచ్చోడిని కాదు. నిత్య చితిమంటల్లో కాలిపోవటం నా కళ్ళారా చూశానండి. నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు కావచ్చు. నిత్య చావు ఒక నాటకం కావచ్చు. చితిమంటల్లో కాలి బూడిదవడం ఒక బూటకం కావచ్చు. నిత్య బ్రతికే ఉండొచ్చు. అంతా చూసినట్టే చెప్తున్నారేంటి? నిత్య చనిపోయిందని నిన్ను నమ్మించారని నా అనుమానం. నీ అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఆశ్ర చేసుకుని వాళ్ళు డ్రామాలు ఆడుండొచ్చు. స్వరూప ఆంటీయే ఈ నాటకం ఆడిస్తుండొచ్చు. ఇదంతా ఆంటీ ప్లానేమో. తనే ఇదంతా చేయిస్తుందేమో. నిత్యని హైడ్లో పెట్టి నిన్ను అంతం చేయాలనుకుంటుందేమో. ఎవరికి తెలుసు?
మా అమ్మ అలాంటిది కాదండి. తను మీ అమ్మ కాదు, అమ్మ కాని అమ్మ. నువ్వు తన్ని అమ్మ అనుకోవాలనే ఆంటీ నిన్ను దత్త తీసుకుంది. అమ్మ సెంటిమెంట్తో నిన్ను పడగొట్టి మాయ చేస్తుంది. ఆ ఇంటికి దత్తతకు వెళ్ళాలనుకున్నది మా అమ్మ ఐడియా కాదండి, నా ఐడియా. నాకు నేనుగా దత్తతకు వెళ్ళాను. ఆ పరిస్థితి తనే తీసుకొచ్చింది. నిన్ను నమ్మించడానికి ఆ దత్తత డ్రామా ఆడింది. మీరు అపోహపడుతున్నారు. నాది అపోహ అయితే దేవీపురంలో నీకు ప్రమాదం జరుగుతుందని ముందే మనకి ఎందుకు చెప్పింది? మనతో పాటు దేవీపురానికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ ప్రమాదాలని సృష్టించింది తనే అయి ఉంటుంది. తనే ప్లాన్ చేసి నేను చంపాలనుకుందేమో. మనకి డౌట్ రాకుండా ఉండడానికి ప్రమాదం జరుగుతుందని హెచ్చరించినట్టు యాక్ట్ చేసిందేమో. మా అమ్మకి అవసరం ఏంటండి? నిన్ను చంపి నీ స్థానంలోకి నిత్యని తీసుకురావాలనుకుంటుందేమో నా అనుమానం. లేని నిత్యని ఎలా తీసుకొస్తుంది? ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు మంగా. సరేనండి, మీరు చెప్పినట్టు నిత్య బతికే ఉందనుకుందాం. తను నన్నెందుకు చంపుతుంది? నా కోసం నిన్ను చంపుతుంది. నేనంటే నిత్యకు పిచ్చి. నన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వాళ్ళ మామ్తో కలిసి ఈ గేమ్ ఆడుతుండొచ్చు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నన్ను చంపాల్సిన అవసరం నిత్యకి లేదు. అయితే ఎవరికుంది? నిత్య తప్ప నీకు శత్రువులు ఎవరున్నారు? ఎవరికి అపకారం చేయని అందరి మంచి కోరుకునే నిన్ను ఎవరు చంపాలనుకుంటారు? నా శత్రువులు నీపై అటాక్ చేస్తున్నారా? నాకు శత్రువులుంటే నాపై అటాక్ చేస్తారు, లేదా నా బిజినెస్ని దెబ్బతీస్తారు. కానీ నీ జోలికి ఎందుకు వస్తారు? ఇది ఖచ్చితంగా ఆ తల్లి కూతుర్లో చేస్తున్న వారం నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా యుద్ధం చేయటం చేతకాక ఇలా చాటుగా చేస్తున్నట్టున్నారు. ఇంతకుముందు ఎన్నో చేశారు, ఎప్పుడు చేస్తున్నారు. కానీ యుద్ధంలో గెలిచేది నేనే. నిత్యని పట్టుకుంటాను, ఎలాగైనా సరే పట్టుకుంటాను. నిత్యని పట్టుకోవడం మాత్రమే కాదు, తను ఎందుకు చాటుగా దాక్కుందో, బతికున్నా చనిపోయినట్టు ఎందుకు డ్రామా ఆడుతుందో, తన స్థానంలోకి నిన్నెందుకు పంపించిందో అన్ని కూపిల్లాగుతాను. నువ్వన్నట్టు నాది పిచ్చితనమో, నేను అపోహపడుతున్నానో, భ్రమపడుతున్నానో, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నానో నాకు తెలీదు. కానీ నాకు అనుమానం వచ్చింది. అది నిజమో కాదో తెలుసుకునే వరకు వదిలిపెట్టను. నీ జోలికొస్తుంది నిత్య అయినా, ఆంటీ అయినా, ఇంకెవరైనా సరే వదిలిపెట్టను. వారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా వదలను. అందరి లెక్క తేలుస్తాను. ఆయన ఏం మాట్లాడుతున్నారు చారి గారు? మా అమ్మ, నా కన్న తల్లి, నన్నెందుకు చంపాలనుకుంటుంది? నా తోడబుట్టిన చెల్లెలు నిత్య నా చావునెందుకు కోరుకుంటుంది? నిజం తెలియక గతంలో వాళ్ళేదో చేసుండొచ్చు. నిజం తెలిసాక కూడా ఎందుకు చేస్తారు? సారూహిస్తుంది నిజమే మేడం. మీ సొంత చెల్లులే మిమ్మల్ని చంపాలనుకుంటుంది. ఈ విషయం మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం వెంటనే నిత్యకి చెప్పాలి. పదండి వెళ్దాం. విషయం వినగానే నిత్య షాక్ అవుతుంది. పద వెళ్తాం. ఏంటి ఏంటి మీరు చెప్పేది? అవునమ్మా, ఇంట్లో ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని జై పంపించేశాడు. నువ్వు బ్రతికున్నట్టు జైకి అనుమానం వచ్చింది. నువ్వే మంగ శత్రువు అన్నట్టు మాట్లాడుతున్నాడు.
నో, ఛాన్సే లేదు. నేను బతుకున్నట్టు జై ఎలా స్మెల్ చేస్తాడు? నీకు తెలియందేముందమ్మా, జై ఆవలిస్తే పేగు లెక్క పెడతాడు. నువ్వు ప్రాణాలతో ఉన్నావని జైకెక్కడో చిన్న ఆధారం దొరికినట్టుంది. ఆ తీగ పట్టుకొని ఆ డొంకను లాగాలని చూస్తున్నాడు. నో వే! ఏం చేసినా జై నన్ను పట్టుకోలేడు. వాడితో పంతం ఎందుకమ్మా? వాడనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. అందుకని అందుకని ఏంటి ఏంటి మీ ఉద్దేశం? జైకి కనిపించకుండా ఎటైనా దూరంగా పారిపోయి తల దాచుకోమని చెప్పడానికొచ్చారా? ఈ పరిస్థితుల్లో అదే ఉత్తమమ్మా. నువ్వు జై కంటపడితే మంగను నువ్వు చంపడానికి ప్రయత్నిస్తున్నావని వాడికి తెలిస్తే అమ్మో వాడేం చేస్తాడోనని ఊహించుకోవడానికి భయంగా ఉంది. పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడం మంచిదమ్మా. అలా గడ్డి పెట్టండి. మీరు చెప్తే అయినా వింటుందేమో. తను ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉందో నేను చెప్తుంటే తన చెవికి ఎక్కడం లేదు. జై ఎంత ప్రమాదమో తనకి తెలియట్లేదు. నేను జై కంటే ప్రమాదం మామ్. నన్ను కనిపెంచిన నీకే నా గురించి తెలియకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మొండిగా మాట్లాడుకు బేబీ. నువ్వు ఎంచుకున్న లక్ష్యం తప్పు. నువ్వు నడుస్తున్న దారి తప్పు. నువ్వు చేస్తున్నవన్నీ తప్పులు. నువ్వు గెలవలేవు. మామ్, మీ డిస్కషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? ఎవరు బాబు నువ్వు? నేను నిత్యకి బాగా కావాల్సిన వాడిని అంకల్. బాగా కావలసిన వాడివా? తన బెస్ట్ ఫ్రెండ్ని. హలో, మనం ఫ్రెండ్స్ ఏంటి? మా మామ్ మీ డాడ్ ఫ్రెండ్స్, మనం కాదు. ఫ్రెండ్స్ అంటే రూమ్మేట్స్, క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ టైప్ కాదు నిత్య. మైండ్ సెట్ మేట్స్. వాట్? మైండ్ సెట్ మేట్సా? యా, నీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఆల్మోస్ట్ ఈక్వల్. కాదు కాదు, 100% ఈక్వల్. మనిద్దరం ఒకేలా థింక్ చేస్తాం. మన యాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ సేమ్ టు సేమ్. బాగా కావలసిన వాడు అంటున్నాడు, అన్నీ కలిసిపోయాయి అంటున్నాడు. కొంపదీసి మంగ చెప్పిన జాతకం నిజమవుతుందా చంద్రిక? వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. దీన్ని కట్టుకోబోయేవాడు వీడేనేమో. ఏంటి ప్యాంపర్ చేస్తున్నావా? నువ్వు ఎవరినైనా ప్యాంపర్ చేస్తావా? ఆ అలవాటు నాకు లేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. నీకు లేని అలవాటు, అవసరం నాకు మాత్రం ఎందుకుంటాయి? ఓకే, కమ్ టు ది పాయింట్. స్వరూప ఆంటీ చెప్పింది, ఆ ఆంటీ అంకుల్ చెప్పింది రైట్. యూఆర్ మిస్టేకెన్. అది చెప్పడానికి నువ్వెవరు? చెప్పానుగా, నీ సోల్ మేట్ నని, ఐ మీన్ మైండ్ సెట్ మేట్ నని. నువ్వు కోరుకుంటుంది మీ బావని, మీ అక్క భర్తని. అక్కకు ద్రోహం చేసి బావని దక్కించుకోవాలనుకుంటున్నావు. ఇట్స్ రాంగ్ ఐడియా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ బిజినెస్ ని నువ్వు చూసుకో. ఇంట్లో బిజినెస్ లేని చూస్తాను నిత్య, ఇష్యూలే చూడాలి. ఇది నా పర్సనల్ ఇష్యూ. డోంట్ ఇన్వాల్వ్ ఇట్. నువ్వు ఎవరిని ఇన్వాల్వ్ అవ్వద్దంటే నువ్వు ఎవరి మాట వింటావు బేబీ? మామ్, ఎవ్వరి మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఆ మాటకొస్తే నా మాట నేనే వినను. అనుకున్నది సాధించే వరకు నేను ఆగను. మనం పట్టుకున్న కుందేలు కుంటిదైతే తప్ప దానికి 3 కాళ్ళున్నాయి, 2 కాళ్ళున్నాయని చెప్పకూడదు నిత్య. చెప్తే అది ఫూలిష్నెస్ అవుతుంది. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్లున్నాయని చెప్పడానికి 4వ కాలుని విరిచేయడానికి కూడా నేను వెనకాడను. ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే కదా. బతికున్న మంగను చంపి ఆ స్థానంలోకి మంగళ వెళ్ళాలనుకుంటున్నావు. బతుకున్న నన్ను చంపి అది నా స్థానంలోకి వెళ్ళింది కదా మామ్. దట్స్ యువర్ సెల్ఫ్ మిస్టేక్. ఓహో, ఆ ప్లాన్ లో నీ పార్టిసిపేషన్ ఏమీ లేదు మరి. అందుకేగా ఇప్పుడు క్షోభ పడుతున్నాను. నేను ఆనందపడుతున్నానా? నీకంటే ఎక్కువ టార్చర్ పడుతున్నాను. ప్రేమించిన వాడు దూరం అయ్యాడు. మరో ఆడదానికి భర్త అయ్యి నా కళ్ళ ముందే వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను ఒంటరిదాన్నయ్యి
నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియక ఇలా చేస్తున్నావా? కాదు, అంతా తెలిసే చేస్తున్నాను. మనకు తెలిసిందంతా కరెక్ట్ కాదు, ఒక్కోసారి రాంగ్ కూడా అవ్వచ్చు. నేను చేస్తున్నది తప్పు కాదు. ఇంతమంది తప్పు అని చెప్తుంటే నీకెందుకు తలకెక్కడం లేదు నిత్య? ఎందుకంటే మీ అందరికీ నేనంటే ఇష్టం లేదు. ఆ మంగంటేనే మీకు ప్రేమ, మీకు కూడా అదే కావాలి. నేను అక్కర్లేదు. దట్స్ వై నా దారి నేను ఎంచుకున్నాను. నా దారిలో నడిచి గెలుస్తానన్న నమ్మకం నాకుంది.